హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము. మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నింటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, పౌలు గారు తీతుకు చెప్తున్నటువంటి మాట, ఈరోజున సంఘంలో ఉన్న నీకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ జీవితము ఎలా ఉండాలి. ఒక విశ్వాసి జీవితము దాచిపెట్టుకునేది కాదు. ఒక విశ్వాసి యొక్క క్రియలు దాచిపెట్టుకునేటివి కాదు. ఒక విశ్వాసి యొక్క ప్రవర్తన దాచిపెట్టుకునేది కాదు. జనుల మధ్యలో, కుటుంబం మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, నువ్వు చేస్తున్న ఉద్యోగస్తుల మధ్యలో, సమాజములో నువ్వు కనపరుచుకోవాలంట. నీ క్రియలు బయటికి కనపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు వెలిగించబడినటువంటి దీపము మంచం కింద కుంచం కింద పెట్టనేరరు, దీప స్తంభం పైన పెట్టాలి. ఎందుకంటే దీపం వెలుగుతో ఉంటుంది కాబట్టి వెలుగు చీకటిని తరిమేస్తుంది. దీపస్తంభం పైన ఉన్నప్పుడు ఆ దీపము చాలా మేర వరకు, చాలా దూరం వరకు వెలుగును ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చీకటి అంతా కొట్టివేయబడుతుంది. ఒక విశ్వాసి జీవితము మాదిరికరముగా ఉండాలి. ఒక విశ్వాసి జీవితము యొక్క క్రియలు, నీ క్రియలు కనపరచబడినప్పుడు, నీ క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క స్వభావము, నీ లక్షణాలు, నీ ప్రవర్తన దాచిపెట్టేది కాదు. విశ్వాసి జీవితం, క్రైస్తవుని యొక్క జీవితం బయటికి కనపరచబడేది, ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఎప్పుడైతే ఆ క్రియలు బయటికి కనపరచబడతాయో, ఆ గుణ లక్షణాలు, ఆ స్వభావాలు, ఆ యొక్క జీవిత యొక్క క్రియలు కనపడతాయో, అప్పుడు కొంతమంది నిన్ను మాదిరిగా ఉంచుకుంటారు, ఒక మోడల్గా పెట్టుకుంటారు. నిన్ను చూసి నేర్చుకుంటారు, నిన్ను ఫాలో అవుతారు. నీ యొక్క లక్షణాలను నువ్వు ఎలా చేస్తున్నావో నిన్ను ఫాలో అవుతారు. ఎలా జయించి నువ్వు నేర్చుకున్నావో అవన్నింటి విషయంలో వారికి ఒక మాదిరికరంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఇదైతే చెప్తున్నారు తీతుకు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు, విశ్వాసులను గూర్చి ఒక చెడు మాట చెప్పడానికి సిగ్గుపడేటట్టుగా అంటే చెప్పనేరక ఉండాల. చెప్పనేరక సిగ్గుపడినట్లు అంటే, ఒక మాట నీ గురించి చెడుగా చెప్పాలి అని మనసు కొంతమందికి పుడుతుంటుంది. నీ సాక్ష్యం మీద బురద చల్లనీకి, నీ జీవితాన్ని ఇది చేయడానికి వాళ్ళు చెప్పాలి అని ఆశ పుడుతున్నప్పుడు, వాళ్ళలో ఉన్న దురాత్మ ప్రేరేపణ చేత వాళ్ళు నీ సాక్ష్యాన్ని బురదపాలు చేయాలని చూసినప్పుడు వాళ్ళు సిగ్గుపడాలంట. సిగ్గుపడేటట్టుగా నీ క్రియలు ఉండాలంట. మనము బైబిల్ గ్రంథంలో యోసేపును చూసినట్లయితే, యోసేపు జీవితంలో ఏమైంది? ఆ యొక్క పోతీఫర్ భార్య, ఇతను నన్ను పట్టుకోవడానికి వచ్చినాడు, నేను అతన్ని వస్త్రాన్ని పట్టుకున్నాను అని చెప్పింది. కానీ వాస్తవము ఏంటి? యోసేపుకు ఆమెకు మధ్య జరిగినటువంటి సన్నివేశంలో సాక్షులు లేరు. వాస్తవం ఏమిటి అంటే, అది యోసేపుకు తెలుసు, దేవునికి తెలుసు, ఆమెకు కూడా తెలుసు. కానీ యోసేపు యెహోవాకు విరోధమైనది ఏది కూడా నేను చేయకూడదు అనే ప్రతిష్టలో ఉన్నాడు, చేయలేదు. నేను చేయలేదని చెప్తే నమ్మే సమాజం కాకపోయినప్పటికీ, దేవుని ముఖదర్శనం ఎదుట మనం నిలవన్నప్పుడు, ప్రభువుకు విరోధంగా నీ జీవితంలో లేనప్పుడు దేవుడిని సంతోషపరిచిన బిడ్డవైతావు.
ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనది చేయకుండా నువ్వు నిలబడిపోతావో, నీ గురించి వ్యతిరేకమైన సాక్ష్యము రాకుండా దేవుడే నిన్ను నిలబెడతాడు. నీకు మంచి సాక్ష్యాన్ని ఇప్పిస్తాడు. చెడు సాక్ష్యాన్ని చెప్పడానికి నిలబడిన వ్యక్తులు, చెడుగా నిన్ను తయారు చేయాలని ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. సిగ్గుపడేటువంటి రీతిలో దేవుడు చేస్తాడు. ఎప్పుడు నీ యొక్క సత్కార్యములు నువ్వు జాగ్రత్తగా చేసినప్పుడు, నువ్వు యొక్క క్రియలు నువ్వు జాగ్రత్తగా చేసినప్పుడు, నీ యొక్క మాట, ప్రవర్తన, చూపు, స్వభావము, నీ గుణలక్షణాలు అన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా వాక్యమును చూసుకుంటూ, వాక్య ప్రకారంగా నడుస్తూ, వాక్యమును హృదయంలో నాటుకుంటూ, వాక్యం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, వాక్యం ఒక అర్థము, వాక్యమును చూస్తూ నువ్వు సరి చేసుకుంటూ వాక్య ప్రకారంగా ముందుకు నువ్వు సత్కార్యములు, అవే మంచి కార్యాలు, దేవుని వాక్య ప్రకారం బ్రతకడమే మంచిది, మంచిగా దేవుని యొక్క క్రియల్లో ముందుకెళ్ళడం. అలా నువ్వు చేసినప్పుడు నీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఎలాగంటే యోసేపు విషయంలో వచ్చినటువంటి నింద, అవమానము, చెరసాల అనుభవము తర్వాత దేవుడు ఆకాశమందున్నాడు, వాళ్ళను సిగ్గుపరిచేటువంటి రీతిలో ఎలా చేసినాడు అంటే, యోసేపును ఉన్నత స్థానంలో సింహాసనం మీద కూర్చోబెట్టించినాడు. పోతిఫరు సైన్యాధిపతి, యోసేపు ముఖ్యమంత్రి అయిపోయినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోసేపు ఫుడ్ని పంచుతున్నప్పుడు ఇక పోతిఫర్ ఇంటికి కూడా ఫుడ్ను పంపించేవాడుగా దేవుడు చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టని దేవుడు, చూస్తున్న దేవుడు, సిగ్గుపడేటట్టు చేస్తాడు నీ సాక్ష్యాన్ని. ఎవరైనా బురద చల్లాలంటే అలాగ నువ్వు బ్రతకమని చెప్తా ఉన్నాడు దేవుడు. ఈరోజున మనం వింటూ ఉన్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి. ఆయన ఎంత గొప్ప సువార్థికుడుగా ఉన్నాడు. ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఆయన పరిచర్య చేస్తున్నారు. ఎంతో మందికి మాదిరికరంగా ఉన్నారు. ఎన్నో సత్క్రియలు చేసినారు. ఎంతో గొప్పగా దేవుని చేతిలో వాడబడినాడు అన్నగారు. ఒక మంచి హోదాలో 7 కంపెనీలకు యజమానిగా ఉన్నా కూడా తన యొక్క సింప్లిసిటీ, హంబుల్నెస్, ఆ తగ్గింపు ఎంత మాదిరికరం కదా. అటువంటి ఆ దైవజనుని మీద వింటున్న వార్తలు ఎంతో భయంకరమైన వార్తలు. కానీ ప్రభువు తన పిల్లల పట్ల వచ్చే ప్రతి నింద, ప్రతి మత్స, ప్రతిదీ కూడా తీసివేస్తాడు. ఇంకోటి ఏంటంటే, వేసిన వాళ్ళు సిగ్గుపడేటట్టు చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. యోసేపు కూడా అంతే. దేవుని దగ్గర నేను నిలబడితే నా జీవితంలో దేవునికి విరోధమైనది ఉండకూడదు అనే ప్రతిష్టలో నడిచినాడు. అదొక గొప్ప సత్కార్యం. నీవు అటువంటి సత్కార్యముతో జీవించినప్పుడు దేవునికి విరోధంగా జీవించకుండా దేవునికి అనుకూలంగా దేవుని యొక్క తలంపుతో దేవుని యొక్క ఆలోచనతో నువ్వు నడిచినప్పుడు నువ్వు ఒక మాదిరిగా ఉంటావు. నువ్వు ఒక మాదిరిగా నీ క్రియలు కనపరుచుకుంటావు. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, నీ ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నీ ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడతాయి, అనేక మంది మరణంలో నుండి బయటికి లాగివేయబడతారు, అనేక మంది బాధల్లో, హింసల్లో, అనేక పరిస్థితుల నుండి బయటికి వచ్చి ఓదార్చబడతారు. అటువంటి క్రియలు నీ ద్వారా జరిగించబడతాయి దేవుని చేతిలో ఉండడం వల్ల, దేవుని క్రియలు జరిగించడం వల్ల, దేవునికి విరోధంగా చేయకుండా ఉండటం వల్ల. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక యేసయ్య బిడ్డగా నువ్వు ఎలా ఉన్నావు? మాదిరిగా ఉన్నావా? నీ సత్క్రియలలో
నీపైన నింద వేసే వాళ్ళని గురించి ఆలోచించాకును. వాళ్ళకు ఒక రోజు సిగ్గుపడే రోజు వస్తుంది. నువ్వు దేవుని ఎదుట దేవుడు నన్ను చూస్తున్నాడని నువ్వు నీ ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుంటూ ముందుకు సాగు. దేవుడే నీ యొక్క సాక్ష్యమును, నీ పట్ల దేవుడు ఎలాగా నిన్ను ఆయన చేతిలో వాడుకోవాలనో ఆ విధంగా వాడుకుంటాడు. ఆ విధంగా నిన్ను మాదిరిగా ఉంచుతాడు, దీవెనగా ఉంచుతాడు, ఆశీర్వాదంగా ఉంచుతాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనలో, వాక్యంలో ఎదుగుతూ రాకడకై సిద్ధపడుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలయ్యా, బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, విన్నవారిని అందరినీ మేలుతో నింపండి. ముఖ్యంగా ప్రభువా, విరోధమైనది చేయకుండా అయ్యా, ఎన్నో ఎన్నో ఎత్తుగడలు శత్రువులు వేసినప్పటికీ కూడా వాళ్ళు సిగ్గుపడే రోజు ఒక రోజు నువ్వు ఖచ్చితంగా తెస్తావయ్యా. అటువంటి రీతిలో విశ్వాసులు విశ్వాసముతో, నీ బిడ్డలు విశ్వాసంతో ముందుకు సాగునట్లు, నీ కొరకై బ్రతుకున్నట్లు, ఆత్మీయతలో ఎదుగునట్లు, రాకడకై సిద్ధపడినట్లు కృపతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.